ముగ్గురు చిన్న పిల్లలతో యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 5 వాల్మార్ట్లో మా గ్రోసరీ షాపింగ్ ఎలా చేస్తామో చూద్దాం రండి. ముందైతే మేము 2 కార్డ్స్ తీసుకుంటాం, ఎందుకంటే బ్రదర్స్ ఇద్దరిని సపరేట్గా కూర్చోబెట్టాలి కాబట్టి. అలా అయితేనే మేము ప్రశాంతంగా షాపింగ్ చేసుకోగలుగుతాం. అలా ఒక కార్ట్లో ఆరి అండ్ గ్రోసరీస్, ఇంకో కార్ట్లో ఆష్నా అండ్ అయాన్ కూర్చుంటారు. మేము ముందు వెళ్ళేది టాయ్ సెక్షన్కి. కిడ్స్ వాళ్ళకి నచ్చిన టాయ్స్ వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో ఈ షాపింగ్ ట్రిప్లో వాళ్ళ టాయ్స్తో వాళ్ళు ఆక్యుపైడ్గా ఉంటే మా షాపింగ్ బిజీలో మేముంటాం. అలా అని ఆ టాయ్స్ కొంటాం అనుకోకండి, షాపింగ్ వరకు మాత్రమే ఆ టాయ్స్. షాపింగ్ అయిపోయాక తిరిగి పెట్టేసేయడమే. ఒకవేళ బుక్స్ ఉంటే బుక్స్ చదువుకుంటారు. మన పనులు ఈజీగా అవ్వడానికి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాల్సిందే. షాపింగ్ మొదలెట్టామో లేదో ఎవరో తరుముతున్నట్టు, ఏదో రేస్ లో ఉన్నట్టు ఆత్రంగా నిక్ మాత్రం ఆ కార్ట్ పట్టుకుని హడావుడిగా పరిగెడుతూనే ఉంటారు. నా సగం షాపింగ్ ఆయన ఎక్కడున్నారని వెతుక్కోవడమే సరిపోతుంది. నాకైతే ఏదో షాపింగ్ వచ్చినట్టు కాకుండా ఏదో కార్డియో చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. గుడ్లన్నీ పగలకుండా అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నారు. ఎలాగో పగలగొట్టేగా ఆమ్లెట్ వేసుకునేది, ఎందుకంత జాగ్రత్త? హిహి, జస్ట్ కిడ్డింగ్. ఆయనంత కష్టపడి గ్రోసరీ షాపింగ్ చేస్తుంటే మీరు మాత్రం పక్కన నిలబడి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇంట్లో ఏమున్నాయో ఏమైపోయాయో చూసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇది కావాలి అది కావాలని పక్క నుండి ఆర్డర్ చేసేది మనమే కదా. మధ్యలో ఈ మేడం గారు ఇలా హగ్గులు కిస్సులు డిమాండ్ చేస్తుంటారనమాట. ఎంతైనా ప్రిన్సెస్ డాటర్ కదా, మనం ఎంత బిజీ పనిలో ఉన్నా పనులన్నీ ఆపుకొని ఆన్ డిమాండ్ మేడంకి మాత్రం హగ్గులు కిస్సులు ఇవ్వాలి. ఇక వాళ్ళకి టాయ్స్ బోర్ కొట్టి పక్కన పడేసినప్పుడు మేము కొన్న స్నాక్స్ లో వాళ్ళని బిజీగా ఉంచడానికి ఏదో ఒక స్నాక్ ఓపెన్ చేసి ఇస్తాం. అలా వాళ్ళు స్నాక్స్ తింటూ బిజీగా ఉండగా మేము మా మిగతా షాపింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంటాం. మనకి కావాల్సిన ఇండియన్ గ్రోసరీస్ అన్ని వాల్మార్ట్ లో దొరకవు కాబట్టి దొరికే బేసిక్ వెజ్జీస్ లైక్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ సమ్ ఫ్రూట్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. కాస్కో షాపింగ్ అయినా, ఇండియన్ గ్రోసరీ షాపింగ్ అయినా, ఏ షాపింగ్ అయినా ఇలాగే ఫ్యామిలీతో కలిసి వెళ్తాం. మా అమెరికన్ శ్రీవారికి ఏదో డ్రెస్ నచ్చిందని నన్ను ట్రై చేయమని హడావిడిగా ఫిట్టింగ్ రూమ్లోకి తోసేశారు. నాకైతే డ్రెస్ యావరేజ్ అనిపించింది, కానీ నిక్ మాత్రం అంత బాగుంటే యావరేజ్ అంటావేంటి, నీకు అసలు టేస్టే లేదు అని నాకు తెలియకుండా కొనడానికి ట్రై చేశారు. కానీ మనం ఊరుకుంటామా? నిక్కి తెలియకుండా ఎక్కడి నుంచి అయితే డ్రెస్ తీసానో మళ్ళీ అక్కడే తిరిగి పెట్టేశాను. మొత్తానికి అలా ఉరుకులు పరుగులు తీస్తూ మా ఫ్యామిలీతో ఈ వాల్మార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. పిల్లలు కూడా బాగానే బిహేవ్ చేశారు. మీరెవరైనా ఇలాగే పిల్లలతో గ్రోసరీ షాపింగ్ వెళ్తే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.